ఎపిసోడ్ నంబర్ 484 రక్త పుష్పాలు. సాగర్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ అతన్ని టచ్ చేయలేమేమో అని డాన్ హాల్ లీడర్ గుండెలో భయం మొదలవుతుంది. ఆ విషయం అక్కడ ఉన్న బాలచంద్ర హేమచంద్ర ముందు కోపంగా బయట పెడతాడు. డాన్ హాల్ లీడర్ కోపం చూసిన వెంటనే బాలచంద్ర హేమచంద్ర ఇద్దరు మౌనంగా తలలు దించుకున్నారు. సాగర్ కి యష్ సపోర్ట్ చేస్తున్నాడు, కానీ రావు ఫ్యామిలీకి ఇంకా ఇతని గురించి ఏమీ తెలియదు అనుకుంటున్నాను అని లో వాయిస్ లో చెప్పాడు బాలచంద్ర. అతని మాటలు విన్న డాన్ హాల్ లీడర్ నిట్టూరుస్తూ, ఎప్పటిలాగే సాగర్ పై నిఘా ఉంచు, మళ్ళీ ఏదైనా అయితే వెంటనే నాకు రిపోర్ట్ చేయి అని చెప్పాడు. ఎస్ లీడర్ అని చెప్పి డాన్ హాల్ స్పై ఆ రూమ్ లో ఉన్న ముగ్గురికి తల వంచి నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాగర్ మనం ఊహించిన దానికన్నా ఎన్నో రేట్లు తెలివిగా ఉన్నాడు. మన పనికి వాడు ఉపయోగపడలేదంటే మనం వాణ్ణి చంపడం తప్ప మనకి వేరే దారి లేదు అని పిడికిలి బిగించి సీరియస్ గా చెప్పాడు హేమచంద్ర. మరోవైపు ఏం జరిగిందో తెలియదు, కానీ యష్ విల్లాలు సాగర్ స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతను చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతూ ఉంటే అతని చుట్టూ ఉన్న 5 మనుషులు అతన్ని చంపేద్దాం అనుకుంటున్నారు. ఇంతలో జీవితం ఎప్పుడు సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. ఒకసారి గెలిచినంత మాత్రాన నన్ను మించినవాడు ఎవడు లేడనుకొని అజాగ్రత్తగా ఉంటే అది మనకే నష్టం. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు అన్న మాటలు ఆ విల్లాలో ప్రతిధ్వనించాయి. దాంతో అక్కడ ఉన్న 5 మనుషులు, ఎవడ్రా అది ఇంత సోది చెప్తున్నాడు అని తమలో తాము అనుకుంటూ వెనక్కి తిరిగి చూశారు. మొహంలో సీరియస్ ఎక్స్ప్రెషన్ తో వివేకానంద వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. అతను వాళ్ళకి మరింత దగ్గరగా రాగానే నేలపై స్పృహ లేకుండా పడి ఉన్న సాగర్ వైపు చూశాడు. అతని చుట్టూ ఉన్న రక్తం మరకలు చూడగానే వివేకానంద మొహం కోపంతో ఎర్రబడింది. మీరు నా స్టూడెంట్ పై చేయి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశారు. ఈ రోజే మీకు ఆఖరి రోజు అని పళ్ళు నూరుతూ అన్నాడు వివేకానంద. నువ్వెవరు అని ఆ మనుషుల లీడర్ వివేకానందని తేరిపారా చూస్తూ అడిగాడు. నా పేరు తెలుసుకునే స్థాయి నీకు లేదు, అయినా ఇంకా సేపట్లో చచ్చిపోతున్నావు. నేనెవరో తెలుసుకొని ఏం చేస్తావ్ అని ఎక్స్ప్లెనేషన్ లో ఎటువంటి తేడా లేకుండా చెప్పాడు వివేకానంద. నిన్ను నువ్వు ఇంతలా పొగుడుకోవడానికి నీకు సిగ్గులేదా అని నిట్టూరుస్తూ అన్నాడు అక్కడ ఉన్న లీడర్. వివేకానందపై అటాక్ చేయమని తన మనుషులకి ఆర్డర్ వేసే లోపే అక్కడ ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. వివేకానంద శరీరం నుండి ఎర్రటి కాంతి విడుదలైంది. కేవలం 3 సెకండ్ల లోపే ఆ ప్రదేశమంతా ఆ ఎర్రటి కాంతితో నిండిపోయింది. ఏంట్రా ఇది, మనం ఎక్కడికి వచ్చాం, మన చుట్టూ అంతా మారిపోయింది ఏంటి అని ఆ మనుషులు అందరూ అయోమయంగా చుట్టూ చూశారు. సడన్ గా వాళ్ళందరూ వేరే ప్రపంచానికి టెలిపోర్ట్ అయినట్టు వాళ్ళకి కనిపించింది. నేలపై స్పృహ లేకుండా పడి ఉన్న సాగర్ మాయమైపోయాడు. అప్పటి వరకు వాళ్ళ కింద ఉన్న గట్టి నేల రక్తపు నదిలాగా మారిపోయింది. వివేకానంద చుట్టూ ఎర్రటి పుష్పాలు కనిపించాయి. వాటి నుండి రక్తం కారుతూ ఉంది. చూడ్డానికి అవి రక్త పుష్పాల్లాగా ఉన్నాయి. వివేకానంద మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. అదంతా చూస్తున్న ఆ 5 చాలా విచిత్రంగా అనిపించింది. ఇది ఇన్ అండ్ అవుట్ టెక్నిక్ కదా అంటూ కళ్ళు పెద్దవి చేశాడు ఆ లీడర్. దానికి వివేకానంద నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో ఆ లీడర్ తన మనుషుల వైపు చూస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండండి, మీ కళ్ళకి కనిపించినది ఏది నమ్మకండి అని టెన్షన్ గా చెప్పాడు. ఇంతలో వివేకానంద చుట్టూ లెక్కలేనన్ని రక్త పుష్పాలు వికసిస్తున్నాయి. 500 మీటర్లు ఉన్న ఎర్రటి పాము ఒకటి అతని కాళ్ళని చుట్టుకొని ఉంది. దాన్ని చూసి వివేకానంద చిన్నగా నవ్వగానే అది బుసలు కొడుతూ అక్కడ ఉన్న మనుషుల వైపు కదిలింది. అక్కడ ఉన్న 5 మనుషులు ఇంతకు ముందు భీకర యుద్ధాలలో పోరాడిన వాళ్లే. భయం, కనికరం, బాధ లాంటివి వాళ్ళ డిక్షనరీలో ఎప్పుడూ తుడిచిపెట్టుకుపోయాయి. కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడని భయంకరమైన వింత చూస్తూ ఉండేసరికి చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చుట్టూ చూసుకుంటూ అడుగులు వెనక్కి వేశారు. ఆ క్షణంలో ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇంతలో సడన్ గా వివేకానంద పక్కనే ఉన్న ఒక రక్త పుష్పం కదిలింది. వెంటనే బలమైన గాలి అక్కడ ఉన్న 5 శరీరాలని తాకింది. అందరూ భయపడుతూ ఉంటే వాళ్ళ లీడర్ మాత్రం స్థిరంగా నుంచొని, మీరెవరూ భయపడకండి, ఇది జస్ట్
హాల్యూసినేషన్ మాత్రమే, మన కళ్ళ ముందు కనిపించేది నిజం కాదు అని తన మాటలను పూర్తి చేయకముందే అక్కడే ఉన్న మనుషుల్లో ఒక వ్యక్తి స్టిఫ్ అయిపోయాడు. అతని నుదిటి మీద రక్తపుష్పం పేలింది. దాంతో ఆ వ్యక్తి తల నుండి పాదాల వరకు రక్తంతో తడిసి ముద్దయ్యాడు. అందరూ చూస్తూ ఉండగానే అతని శరీరం నేలను తాకింది. ఆ వ్యక్తికి రియాక్ట్ అయ్యే టైం కూడా దొరకలేదు. అంతా సెకండ్స్ లో జరిగిపోయింది. అది చూడగానే అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళకి భయం గుర్తుకు వచ్చింది. గుండెల మీద చెయ్యి వేసుకుని లీడర్ వైపు చూశారు. మన కళ్ళకి కనిపించేదంతా అబద్ధమైతే వాడు ప్రాణాలు ఎలా కోల్పోయాడు అని ఒక వ్యక్తి లీడర్ ని ప్రశ్నిస్తూ ఉండగానే అతని పక్కనే ఉన్న మరొకడు నాలుకను కరుచుకొని వివేకానంద కాళ్ల మీద పడ్డాడు. అతన్ని చూసిన మిగిలిన వాళ్ళందరికీ అతను ఒక బలి పశువులాగా కనిపించాడు. ముందు వ్యక్తికి జరిగినట్టుగానే ఇతని తలపై కూడా ఒక రక్త పుష్పం ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ఒంట్లో ఉన్న ఓపికంతా కూడా తీసుకొని స్పిరిచువల్ ఎనర్జీని తన అరచేతిలో కేంద్రీకరించి బలంగా ఆ పువ్వు మీద గుద్దాడు. కాని అతని పిడికిలి గాలిలో దూసుకుపోయింది తప్ప అతని చేతికి ఎలాంటి పువ్వు తగల్లేదు. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే మళ్ళీ తేరుకొని లీడర్ చెప్పింది నిజమే, ఇక్కడ ఏమీ లేదు అని అన్నాడు. అతని మాటలు విని వెనుక ఉన్న మిగిలిన ముగ్గురు ఆ వ్యక్తికి దగ్గరగా వచ్చారు. అంతలో అకస్మాత్తుగా వివేకానంద పక్కన ఉన్న రక్త పుష్పాలు ఒక్కొక్కటిగా పేలడం మొదలయ్యాయి. రక్త పుష్పాల రేకులు పదునైన బ్లేడ్లా మారి అన్ని వైపులకి దూసుకుపోయాయి. చాలా సేపటి వరకు అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు వాటి నుండి తప్పించుకోగలిగారు. కాని వేల సంఖ్యలో దూసుకు వస్తున్న బ్లేడ్లు వాళ్ళ శరీరాలని చీరేశాయి. వాళ్ళ శరీరాల నుండి విపరీతంగా రక్తం కారుతుంటే వివేకానందకు 2 అడుగుల దూరంలో ఆగిపోయారు. వాళ్ళంతా వెంటనే అతని వైపు నమ్మలేనట్టుగా చూశారు. మరుక్షణమే ఆ నలుగురు నేలను తాకారు. నిర్జీవంగా పడి ఉన్న వాళ్ళందర్నీ చూస్తూ మీ తెలివి తక్కువతనం వల్లే మీరు ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి వాళ్ళ శరీరాల మీద అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాడు వివేకానంద. అతను సృష్టించిన విజువల్ ఇల్యూషన్ మాయమైపోయింది. ఆ 5 వ్యక్తులు యష్ విల్లాలో పడి ఉన్నారు. వాళ్ళ శరీరాలన్నీ గాయాలతో నిండిపోయి ఉన్నాయి. సాగర్ ఇంకా స్పృహలోకి రాలేదు. అతను ఊపిరి కూడా భారంగా పీల్చుకోవడం మొదలు పెట్టాడు. వివేకానంద అతని వైపు డిసప్పాయింటెడ్ గా చూస్తూ వీడికి నిజంగా బుద్ధి లేదు, లేకపోతే అలాంటి పనికి మాలిన వాళ్ళ చేతుల్లో ఎలా దెబ్బలు తిన్నాడు, ఈ పరిస్థితికి ఎందుకు చేరుకున్నాడు అని అంటూ నేలపై పడి ఉన్న సాగర్ ని తన 2 చేతులతో ఎత్తుకొని ఆ విల్లా వదిలి వెళ్లిపోయాడు. అక్కడ జరిగిందంతా మళ్ళీ డాన్ హాల్ లీడర్ కి రిపోర్ట్ చేయడానికి వెళ్లాడు స్పై. ఏంటి, యష్ విల్లాకి వచ్చి మరి కొంతమంది మనుషులు సాగర్ పై అటాక్ చేశారా అని నమ్మలేనట్టుగా పైకి లేచాడు డాన్ హాల్ లీడర్. అవును బాస్, ఆ విల్లాలో ఏదో పెద్ద పోరాటమే జరిగినట్టుంది. మాకక్కడ సీన్ లో దొరికిన ఆధారాలను బట్టి చెప్తున్నాం. ఎవరో కొంతమంది మనుషులు యష్ ని కొట్టి బ్యాక్ యార్డ్ లో పడేశారు. అన్నింటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే సాగర్ యష్లపై దాడి చేసిన వాళ్ళని కూడా ఎవరో చంపేశారు అని చెప్పాడు స్పై. చంపబడ్డ వాళ్ళ ఐడెంటిటీ ఏంటో తెలిసిందా అని సీరియస్ గా అడిగాడు డాన్ హాల్ లీడర్. తెలిసింది, వాళ్ళందరూ కిల్లర్ వ్యాలీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్స్. బ్రౌన్ టాటాయిస్, వైట్ స్వాన్, బ్లాక్ టైగర్, స్పాట్ చీతా అని స్పై వాళ్ళ పేర్లు చెప్తూ ఉండగానే వీళ్ళందరికీ నాయకత్వం వహించింది ఎవరు అని గంభీరంగా అడిగాడు డాన్ హాల్ లీడర్. వాళ్ళందరూ కిల్లర్ వ్యాలీ పవర్ఫుల్ లీడర్స్ కావడంతో వాళ్ళకి నాయకత్వం వహించింది ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం డాన్ హాల్ లీడర్ లో మొదలైంది. వాళ్ళ లీడర్ ఎవరో కాదు, బ్లడ్ లేపోర్డ్ అని గంభీరమైన స్వరంతో చెప్పాడు డాన్ హాల్ స్పై. ఆ మాటలు విన్న డాన్ హాల్ లీడర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏంటి, బ్లడ్ లేపోర్డ్ నాయకత్వం వహించిన టీం ఓడిపోయిందా? అతని మీద కూడా దాడి చేశారా అని నమ్మలేనట్టుగా అడిగాడు. దాడి చేయడమే కాదు లీడర్, అతన్ని చంపేశారు కూడా అని సీరియస్ గా చెప్పాడు డాన్ హాల్ స్పై. అతని మాటలు విన్న బాలచంద్ర మధ్యలో రియాక్ట్ అవుతూ ఇంపాసిబుల్, బ్లడ్ లేపోర్డ్ శూన్య స్థితిని కూడా బ్రేక్ చేశాడు. అంతేకాక ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా శూన్య స్థితి 5, 6 లెవెల్స్ కి చేరుకున్న వాళ్ళే. వాళ్ళందరికీ అమెరికల గురించి బాగా తెలుసు, మార్షల్ టెక్నిక్స్ గురించి కూడా బాగా తెలుసు, శత్రువు మైండ్ ని కూడా క్యాప్చర్ చేయగలరు. అసలు
అసలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ టాలెంట్స్ కి అంతు ఉండదు. అలాంటి వాళ్ళని ఓడించింది ఎవరు? నాకు తెలిసి ఈ క్యాపిటల్లో వాళ్ళందరినీ ఒకేసారి ఓడించగల మొనగాడు ఎవడూ లేడు అని చెప్తూ క్యాపిటల్లో ఉన్న వీరులందరి గురించి గుర్తు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎంత ఆలోచించినా వాళ్ళందరినీ ఒకేసారి చంపడం సాధ్యమవుతుందని బాలచంద్రకి అనిపించకపోవడంతో డాన్ హాల్ లీడర్ వైపు చూసి, మీరు స్పై మాటలు నమ్మకండి, ఏదో పొరపాటు పడుతున్నాడు, కావాలనే మనల్ని మోసం చేయడానికి ఎవరో ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అని స్పై వైపు అనుమానంగా చూస్తాడు. లేదు సార్, నా మాటలు నమ్మండి, నేను చెప్పేది నిజమే అని నమ్మకంగా చెప్పాడు స్పై. ఇంతలో ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు హేమచంద్ర. అక్కడ జరిగిన విషయమంతా తెలుసుకుని బాలచంద్ర వైపు సీరియస్ గా చూస్తూ, నువ్వు చెప్పినట్టు బ్లడ్ రిపోర్ట్ ని అతని మనుషుల్ని అంతం చేయడం సాధ్యం కాని పని, కాని ఎవరో అది కూడా సాధ్యమే అని నిరూపించారు. వాళ్ళ బాడీస్ ఇంకా మన డాన్ సిటీలోనే ఉన్నాయి. నేనే స్వయంగా వెళ్లి ఆ డెడ్ బాడీస్ ని చూసి వచ్చాను. నీకు అనుమానంగా ఉంటే నువ్వు కూడా వెళ్లి చూడు అని చెప్పాడు. దాంతో నెమ్మదిగా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని, వాళ్ళని ఎవరు చంపి ఉంటారు అని చిన్నగా అడిగాడు బాలచంద్ర. తెలీదు, వాళ్ళు చాలా దారుణమైన చావు చచ్చారని మాత్రం చెప్పగలను అని గంభీరంగా చెప్పాడు హేమచంద్ర. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న డాన్ హాల్ లీడర్ కుర్చీలో వెనక్కి వాలి నిదానంగా ఊపిరి పీల్చుకోవడం మొదలు పెట్టాడు. అతను కష్టపడి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే కిల్లర్ వ్యాలీ ఎక్స్పర్ట్స్ క్యాపిటల్లోనే కాదు, మొత్తం సీక్రెట్ కింగ్డమ్ లోనే ఫేమస్ పర్సన్స్. వాళ్ళని చంపగలిగిన వ్యక్తి సాగర్ కి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇక సాగర్ ని టచ్ చేయడం తమ తరం కాదేమో అని డాన్ హాల్ లీడర్ మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. చాలా సేపటి వరకు ఆ రూమ్ లో ఎవరూ మాట్లాడలేదు. చివరికి బాలచంద్ర ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, సాగర్ మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. తను ఒక్కడే ఒంటరిగా ఈ రేంజ్ కి ఎదిగాడని మనం అనుకుంటున్నాం, కానీ సాగర్ వెనుక ఎవరో ఎక్స్పర్ట్ ఉన్నాడు. చాలా ఏళ్ల క్రితం కొంతమంది యోధులు క్యాపిటల్ ని వదిలి వెళ్లిపోయారు. వాళ్ళలో ఎవరో ఒకరు సాగర్ కి మాస్టర్ గా ఉన్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది అని అన్నాడు. అతని మాటలు విన్న డాన్ హాల్ లీడర్ కి సడన్ గా ఏదో గుర్తుకు రావడంతో, ఇంతకీ సాగర్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని ఆత్రంగా అడిగాడు. ఆ ప్రశ్నకు హేమచంద్ర దగ్గర సమాధానం లేకపోవడంతో మౌనంగా తలదించుకున్నాడు. వెంటనే మన వాళ్ళని పంపించండి, సాగర్ ఎక్కడున్నా వీలైనంత త్వరగా ఇక్కడికి తీసుకురండి. తనని వెతికే క్రమంలో క్యాపిటల్ సిటీ అంతా తలకిందులైపోయినా నాకు పర్వాలేదు, అన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను, కానీ సాగర్ మాత్రం ప్రాణాలతో నాకు కావాలి. అతని శరీరం మీద చిన్న గాయం కూడా కాకూడదు, జాగ్రత్తగా తనని తీసుకురండి అని ఆర్డర్ వేశాడు డాన్ హాల్ లీడర్. మరోవైపు హైదరాబాద్ లోని హాస్పిటల్లో అఖిల స్పృహలోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఆఫీసర్ జ్యోతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అఖిలతో మాట్లాడడానికి హాస్పిటల్ కి వచ్చేసింది. నిజంగానే అఖిలను ఇంట్రాగేట్ చేయమని ఆఫీసర్ జ్యోతికి ఎవరైనా చెప్పారా, లేదా ఆఫీసర్ జ్యోతి ఏదైనా సీక్రెట్ ప్లాన్ తో అక్కడికి వచ్చిందా? డాన్ హాల్ లీడర్ సాగర్ ను ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.